రంగారెడ్డి జిల్లాలో టూ వీలర్లపై వచ్చేవారిని గన్తో బెదిరించి దోచుకుంటున్న బీహారీ గ్యాంగ్ ను పట్టుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి కంట్రీ మేడ్ గన్, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కు చెందిన ముజాహిద్ అలం, మహమ్మద్ దిల్బర్, మహమ్మద్ షా నవాజ్లు ఉప్పర్పల్లిలోని అపార్ట్మెంట్లో ఉంటూ అర్ధరాత్రులు దొంగతనాలు చేస్తున్నారన్నారు. మరో బంగారం చోరీ కేసులో 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వారిని జువైనల్ హోమ్ కు తరలించామని తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్లో రాజేంద్ర నగర్ పోలీస్ ఆఫీసర్స్ 2 రాబరీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బీహారు సంబంధించిన వాళ్ళని 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట, ఒక సెల్ ఫోన్ ప్రస్తుతానికి ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఒకడు మహమ్మద్ ముసాహిద్ ఆలం అని చెప్పి ఇతను ఒక 2 years నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు. అతనికి సంబంధించిన మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానవాజ్ అంటోడు కూడా బీహార్ నుంచి వచ్చారు. వీళ్ళ ముగ్గురు ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సరిపోవట్లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక 8,000 పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావటం. దాని తర్వాత ఇది ఒక 1 month నుంచి ఈ అఫెన్స్లు ఇది స్టార్ట్ చేశారు. ఈ ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం, ఈ తుపాకీ బెదిరించడం జరిగింది. దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను 11,000 రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పటికీ 2 FIRs రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంత ముందు కూడా ఒక ఫోను, ఒక అతని దగ్గర 200 రూపాయలు బెదిరించి తుపాకీ బెదిరించి తీసుకెళ్ళింది ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం. రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా